ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తాను. లైట్ ఎక్కువైంది. ఇది నేను ఎప్పటి నుంచో చాలా వెతుకుతున్నాను. ఇలాంటి ఫ్యాన్ స్టైల్ పీకాక్ ఫెదర్స్ కావాలని. లాస్ట్కి నిన్న జన్మాష్టమికి వెళ్ళాను కదా ఈవెంట్కి. సో అక్కడ బయట స్టాల్స్ పెట్టారు, అక్కడ కనిపిస్తే కొనుక్కున్నాను. ఇదేమో మ్యాట్. అక్కడ ఇస్కాన్ వాళ్ళు లోపల కూడా ఇంకో స్టాల్స్ పెట్టారు, ఇస్కాన్ స్టాల్స్, వాళ్ళ దగ్గర కొన్నాను. ఊరికే కింద కూర్చొని ఉంటే చల్లగా ఉంటుంది బండలు, అందుకని ఒక చిన్నది కొన్నాను, బాగుంది కదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే కాళ్ళ నొప్పి చాలా వస్తుంది కదా, నా బీన్ బ్యాగ్ లెదర్దేమో పాడైంది. సో ఇది ఈసారి క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు రీఫిల్ చేయాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి కొంచెం. కాలు స్టూల్ హ్యాపీగా ఉంది, కంఫర్టబుల్గా. కాకపోతే కింద కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. నా బీన్ బ్యాగ్ పాడైందని చెప్పి ఇంటి దగ్గర ఇచ్చేసి వచ్చాను. స్టిచ్ చేస్తారేమోనని ఇక్కడ ఎవరు నాకు దొరకలేదు. ఇంకా అది మర్చిపోయాను అక్కడే. సరే ఇప్పుడు నాకు కావాలి కదా. ఏం చేసి అన్ని బీన్స్ అక్కడ ఇక్కడ వీటిలో వేసేసాను. కుషన్ కవర్స్లో ఖాళీగా ఉంటాయి కదా చాలా కుషన్ కవర్స్, వాటిల్లో వేసేసాను. ఇప్పుడు రీఫిల్ చేస్తాను. సో ఈ ఐడియాని చూసిన తర్వాత నాకు అనిపించింది క్లాత్ బీన్ బ్యాగ్ కొనుక్కుందాం, లెదర్ది వద్దు అని. లెదర్ది కొనలేదు ఈసారి. సో దారిలో వస్తుంటే కనిపిస్తే కొన్నాను అన్ని. ఎవరి రిక్వైర్మెంట్స్కి కనిపిస్తాయి. మైండ్లో ఒక క్రియేటివ్ థాట్ ఉండాలి, కానీ అన్నీ కనిపిస్తాయి. మనకు నచ్చినట్టుగా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బీన్స్ ఫిల్ చేస్తాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. ఇది పిల్లో కవర్ ప్రొటెక్టర్, దీంట్లో కూడా వేసేసాను ఆఖరికి. యాక్చువల్గా ఏమైంది, స్టోరీ చెప్పాలి. ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది నేను చేసే పనుల్లో. మా అపార్ట్మెంట్ పక్కనే ఒక మ్యాట్రిస్ షాప్ ఉందన్నమాట. కాటన్ మ్యాట్రిస్ చేస్తారు కదా, ఆ షాప్ ఉంది. పైన అన్నీ పాతవి బీన్ బ్యాగ్స్ ఎలాడి తీశారు. నేను అనుకున్నా రిపేర్ చేస్తారేమో అనుకొని అడిగాను. నా లెదర్ బీన్ బ్యాగ్కి సైడ్గా క్రాక్ వచ్చి ఒక్కొక్కటి పడుతూ ఉండేది. ఈ బీన్స్ ఒక్కొక్కటి, థర్మాకోల్స్ ఒక్కొక్కటి కింద పడుతూ వచ్చేస్తున్నాయి. సరే అని రిపేర్ చేస్తావని అడిగితే సరే తీసుకొని రా అని అన్నాడు. తీసుకొని రమ్మంటే చేసి పెడతా. అప్పుడు మిషన్ కూడా ఉంది, అన్ని కుడుతున్నారు. తీసుకొని రమ్మంటే నీట్గా ఏం చేశాను, అన్ని బీన్స్ కవర్స్లో, ఇంత పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదా, కొన్ని దాస్తాను. ఏమన్నా పెద్ద కవర్స్ ఉంటే దాంట్లో ఎప్పుడన్నా యూజ్ చేయడానికి బాగుంటుంది. బట్టలు డిస్పోజ్ చేయడానికి, ఇంకేదైనా డిస్పోజ్ చేయడానికి పెద్ద కవర్స్ యూజ్ అవుతాయి. కంపోస్ట్లో మట్టి వేయడానికి, కింద పరిచి పాట్స్లో ఇది చేయడానికి, రీపాటింగ్ చేసేటప్పుడు పాలిథిన్ ప్లాస్టిక్ కవర్స్ ఏంటంటే నేను ఉంచుతాను, కొన్ని యూజ్ అవుతాయి నాకు. మట్టి రీపాటింగ్ చేసేటప్పుడు మురికి మొత్తం నేనే క్లీన్ చేయాలి, మేడ్స్ హెల్ప్ చేయరు. అలాంటివి యూజ్ చేస్తాను. అన్నీ ఏం చేస్తాను, బీన్ బ్యాగ్లో ఉన్న థర్మాకోల్ అంతా తీసేసి, బీన్స్ అన్ని తీసేసి ఆ కవర్స్లో వేసి నీట్గా పక్కన పెట్టి ఉంచాను. తీసుకెళ్ళి అడిగితే ఇదా మేము చెయ్యమని అన్నారు. ఇంకా స్టిచ్ చేస్తే ఇంకా పాడవుతుంది అని చెప్పారు. మేబీ కరెక్ట్ ఏమో. బట్ అక్కడ ఒక అతను కుడుతూనే ఉన్నాడు, బీన్ బ్యాగ్స్ లెదర్వి కుడుతున్నాడు, అదే మిషన్. వాళ్ళకి ఏంటంటే బేసికల్లీ నేను కొనుక్కుంటాను అని అనుకున్నారు. ఇంకా నేను కొనుక్కోలేదు. నన్ను ఇంత కష్టపెట్టారు. ఎలా అంటే ఇంకా బ్రేక్ తీసుకున్న తర్వాత అన్ని రిపేర్ పనులు అన్నీ పెట్టుకున్నాను, ఒకటి తర్వాత ఒకటి. పర్సనల్ టైం ఎప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వాలి అనిపించింది. చాలా పెండింగ్ వర్క్స్ ఉంటాయి.
ఎప్పుడు వర్క్ 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 అని ల్యాప్టాప్ ముందు కూర్చొని 24 గంటలు, సాటర్డే ఉండదు, సండే ఉండదు. ఆఫీస్ నుంచి రాగానే కొంచెం యోగాకి వెళ్తామా, యోగాకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చొని పని చేయాలి. 11 అయిపోతుంది, 12 అయిపోతుంది. కుకింగ్ చేసుకోవడానికి టైం ఉండదు, ఒక్కొక్కసారి తిన్నానా లేదా అన్నది కూడా అనిపించదు. అంత వర్క్ ఎలా అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కదా ఒక క్లయింట్ ప్లేస్లో. మన టీంలో ఉన్న వాళ్ళు పని చేయకపోతే మన మీద పడినప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది, కానీ సీనియర్స్ మీద ఉంటుంది. కాబట్టి అది వాళ్ళకి చెప్తే చేయకపోతే ఇంకా నేను కూడా ప్యారలల్గా చేస్తాను. వాళ్ళకి అసైన్ చేసిన టాస్కులు కూడా నేను చేసేస్తాను, కంప్లీట్ చేసేస్తాను. నేను అంతగా వాళ్ళకి చెప్తే చేయకపోతే ఇంకా నేను కూడా ప్యారలల్గా చేస్తాను. వాళ్ళకి అసైన్ చేసిన టాస్కులు కూడా నేను చేసేస్తాను, కంప్లీట్ చేసేస్తాను. నేను అంతగా వాళ్ళు ఇచ్చారా చేశారా అన్నట్టు కూడా చూడను. ఎందుకంటే వాళ్ళకి చెప్పి నేర్పించి చేస్తున్నారు. డెడ్ లైన్స్ ఏమో 3 monthsకి ఒక ప్రాజెక్ట్, 6 monthsలో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. గూగుల్ క్లయింట్ మరీ నా టూ మచ్. సో ఆ డెడ్ లైన్స్కి మనం జూనియర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినాక వర్క్ చెప్పినాక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పూసగుచ్చినట్టే ఎక్స్ప్లెయిన్ చేయాలి. బుర్ర వాడరు ఎవరు. అంత ఎక్స్ప్లెయిన్ చేసినా చేయకపోతే ఎలా అంటే కొంచెం చాలా స్ట్రెస్సే అనిపిస్తుంది. ఏంటి ఇంత కొంచెం బుర్ర కూడా పెట్టట్లేదు అంటే అనిపిస్తుంది. ఏంటంటే లాక్డౌన్ ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ ఉన్నారు కదా 3 years, వాళ్ళు నిజంగా వాళ్ళకి ఒక అడ్వైస్ ఇస్తాను. అయితే అయింది, ఇంకొక 1 year లాంగ్ టర్మ్ లాగా కోర్సెస్ నేర్చుకోండి. ఫ్రెషర్గా క్యాంపస్ అనే ఏదో క్యాంపస్లో ఎక్కడ పెయిడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతారో రెఫరెన్స్తో వచ్చేస్తారు. కానీ సీనియర్స్ మీద ఎంత ఒత్తిడి పడుతుందంటే ఇది నేను పర్సనల్ అడ్వైస్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఏదో టీమ్ బిల్లింగ్ అని కంపెనీ వాళ్ళు చూస్తారు, సర్వీస్ కంపెనీ వాళ్ళు. బట్ ఆ బిల్లింగ్ సంగతి పక్కన పెడితే ఒక సీనియర్ రిసోర్స్కి ఎంత బర్డెన్ ఉంటుంది అంటే వర్క్, టాస్క్ కంప్లీషన్, క్లయింట్కి ఎస్కలేషన్స్ లేకుండా నీట్గా చేసి టైంకి విత్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లాగా ఇవ్వాలి అంటే విత్ క్వాలిటీ నీట్గా చేసి టైంకి విత్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లాగా ఇవ్వాలి అంటే విత్ క్వాలిటీ. అప్పుడు డే అండ్ నైట్ కష్టపడాలి. ఇప్పుడు ఇట్లా సిక్ అవుతాం, ఎవరి వలన అవుతాము? క్వాలిటీ టీమ్ మెంబర్స్ ఉండాలి. ఒక్కరి మీద ఎంటైర్ 3 members టీమ్ అంటే 1+2 = 3 కాదు కదా, 3 కదా, 1+2 = 1 అన్నట్టుగా అయిపోతుంది. అంతే ఎంటైర్ బర్డన్ షోల్డర్ మీద పడిపోతే ఆ షోల్డర్స్ నిలబడవు. ఇంకా అది సమ్మరీ లాక్డౌన్లో చదివిన ఇంజనీరింగ్ పిల్లకాయలు మంచిగా కోర్సులు నేర్చుకొని బాగా తెలివిగా రండి. ప్రతి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరూ అని ఎక్స్పెక్ట్ చేయకండి. చదవాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ కొంచెం నాలెడ్జ్గా కూడా ఉండాలి. ఏంటంటే అల్గారిథమిక్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ నాలెడ్జ్ లేకపోతే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇన్నోవేటివ్ థాట్స్, ఈ టాస్క్ మనం ఎంత ఇలా చేయాలి అలా చేయాలని ప్రతిదీ గైడెన్స్ ఇవ్వాలి అంటే దానికి ఇచ్చి చేయించుకునే బదులు చేసేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా ఉండాలంటే నాకు చాలా ఇష్టము. ఈ లీడ్ రోల్స్ తలకాయ నొప్పి చేసే పనేమో. కానీ సరే ఇక మనం పనిలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రొటెక్టర్స్ అయితే లాస్ట్కి వాళ్ళు చేయలేదన్నమాట. వీళ్ళు బీన్ బ్యాగ్స్ తీసుకొని చేసే పనేమో. కానీ సరే ఇక మనం పనిలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రొటెక్టర్స్ అయితే లాస్ట్కి వాళ్ళు చేయలేదన్నమాట. వీళ్ళు బీన్ బ్యాగ్స్ తీసుకొని రమ్మన్నారు కదా, లెదర్ది స్టిచ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంకా అది నేను సరే మా ఇంటి దగ్గర ఇంకెవరైనా ట్రై చేస్తారేమో అమ్మ అక్కడ అని మా మమ్మీ దగ్గర పెట్టేసి వచ్చాను. అదైనా వేస్ట్ అని అర్థమైంది నాకు కూడా. సరే అని వదిలేసా, ఇది బెటర్లే అలా.
ఏవో డబ్బులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు అది ఇది అనుకుంటే ఇంటి నిండా చెట్టు నిండా డబ్బులు ఏం రావు. కష్టపడాలి, ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఏదైనా కొనుక్కోవాలన్నా స్పెండ్ చేయగలము. అది ఊరికే వచ్చింది కదా, ఫ్రీగా వచ్చింది అని అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇది తీసుకొనిరా, ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అది తీసుకొని ఇది తీసుకొనిరా అనుకుంటే అందరూ చాలా ఆర్డర్లు వేస్తారు. అంత ఈజీ కాదు. అయిపోయింది, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. దాని మీద కూర్చుంది, దీని మీద నైస్ గైస్. కాకపోతే బీన్స్ సరిపోలేదు, యాడ్ చేస్తాను, ఇంకొన్ని యాడ్ చేయాలి. కాకపోతే ఇవి థర్మోకోల్వి తీసుకొని రాను ఈసారి. కొన్ని వేరే మైక్రోఫైబర్ లాంటివి ఇలా చిన్న చిన్న బాక్సెస్ లాగా కట్టింగ్స్లో దొరుకుతున్నాయి. దాన్ని ఏమంటారో నాకు పేరు తెలీదు, బట్ చూశాను ఒకసారి. అవి మిక్స్ చేస్తాను, అవి 2 టైప్ మిక్స్ చేస్తాను. ఇవే ఎలాగో ఉన్నాయి కదా. సో ఇంకా క్లీనింగ్ నా వల్ల కాదు. రోజు లక్ష్మి వచ్చినప్పుడు, క్లీనింగ్ మేడ్ వచ్చినప్పుడు అడుగుతుంది ఇల్లు ఉడవాల అక్క, ఇల్లు ఉడవాల అక్క అని. సో ఇవాళ కొంచెం ఎటు కింద పడ్డాయి కాబట్టి కొన్ని తీస్తానికి ట్రై చేస్తాను, దీంట్లోకి వేసేస్తాను. ఇక మిగతా అటు ఇటు వెళ్ళిపోయినాయి. నేను లాస్ట్ టైం కవర్లోకి వేసేటప్పుడు అయితే అసలు కింద ఒక్కటి కూడా పడకుండా చాలా జాగ్రత్త పడ్డాను. బీన్ బ్యాగ్ నుంచి తీసేటప్పుడు ఒక్కొక్క బౌల్లో నుంచి తీసి కవర్స్లోకి వేసాను. ఇప్పుడు బ్యాక్ పెయిన్ సివియర్గా అయ్యింది, లెగ్ పెయిన్ కూడా ఉంది కాబట్టి మరి అంత క్లీన్గా నీట్గా ఏం చేయలేదు, మామూలుగా వేసేసాను. ట్రై చేశాను మ్యాక్సిమం కింద పడకుండా, బట్ కొన్ని పడ్డాయి. మా పేరెంట్స్ని కూడా, మా నాన్నగారిని కూడా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూస్తారు. ఫస్ట్ ఏదైనా నచ్చిందని చూస్తారు, ఏదైనా కాస్ట్లీ అనిపిస్తే పక్కన పెట్టేస్తారు. నేను కొన్ని డేస్ అబ్జర్వ్ చేశాను చిన్నప్పటి నుంచి. అదే మా దగ్గరికి వచ్చేసరికి కూడా చూడకుండా ఎంతున్నా కాస్ట్లీ పెట్టేసి కొనేసేవాళ్ళు. మా డాడీ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకబ్బా అలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా తర్వాత నేను ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాను. దాన్ని నచ్చితే తీసేసుకున్నాను, మీరు ఎందుకు అలా ప్రైస్ ట్యాగ్ చూడకుండా తీసేసుకోండి అని చెప్తాను. వింటున్నారు. డస్ట్ కొంచెం బయట డ్రైనేజ్ ఎవరో పొగ వస్తుంది ఎక్కడి నుంచో. అగరబత్తి ఎక్కువైపోయింది, పెట్టాల్సిందే ఖచ్చితంగా. అగరబత్తి లేకపోతే ఇక్కడ ఉండలేను. ఎందుకంటే పక్కన ఒక రాజకాలువ అన్నారు, రాజకాలువ కాదు అది, డ్రైనేజ్ అని చెప్పొచ్చు. కాసేపు ఇలా తలుపు తెరుచుకొని ఉందామా అంటే ఘాటి కంపు వాసన వస్తుంది. అందుకు 24 hours ఏదో ఒక అగరబత్తి, ఎన్ని ఫ్లేవర్స్ ట్రై చేశానో నాకే తెలుసు. ఆ పొగ పీల్చుకొని ఏమైపోతుందో తెలీదు. బాగుంది కూర్చుంటే, కానీ ఇంకొంచెం ఫీలింగ్స్ చేయాలి. Nice video.